హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనము కంట్రోల్ ఏ నుండి కంట్రోల్ జెడ్ వరకు అండ్ కంట్రోల్ F1 నుండి కంట్రోల్ F వరకు ఏవైతే కీస్ ఉన్నాయో వాటి యూజెస్ గురించి మనం తెలుసుకున్నాము. ఇవాల్టి మన వీడియోలో ఈ F1 ఫంక్షన్ కీస్ ఉన్నాయి కదా, ఈ ఫంక్షన్ కీస్ అండ్ ఈ కంట్రోల్ కీస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ F1. ఈ F1 అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎనీ విండోస్ అప్లికేషన్, నాట్ ఓన్లీ ఎక్సెల్, ఎనీ విండోస్ అప్లికేషన్, ఏ విండోస్ అప్లికేషన్ తీసుకున్నా కూడా ఈ F1 ఏదైతే ఉందో అది హెల్ప్ యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్, ఐ మీన్ ఈ ఎక్సెల్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ సంబంధించి ఆ హెల్ప్ విండో ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, F1 ప్రెస్ చేశాను, ఇది చూడండి హెల్ప్ ఓపెన్ అయింది. ఈ హెల్ప్ విండోలో వచ్చేసి ఏ రకమైన హెల్ప్ అయితే మనకు అవసరం ఉంటుందో ఆ హెల్ప్ మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేషన్ అన్నామనుకోండి, ఆ క్యాల్కులేషన్ ఇచ్చి మనం సెర్చ్ అన్నామంటే ఆ క్యాల్కులేషన్ రిలేటెడ్ హెల్ప్ మనకి ఇక్కడ ఇస్తుంది. అట్లానే సమ్ సమ్ అని ఇచ్చామనుకోండి, ఆ సమ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది, దాన్ని ఎలా చేయాలి విత్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. అట్లాగా ఆ F1 కీ అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ F2. ఈ F2 ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఈ సెల్లో ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో, ఈ సెల్ ఎనీ సెల్, ఆ టెక్స్ట్ని ఎడిట్ చేయటానికి యూజ్ అవుతుంది అనమాట. టు ఎడిట్ అ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ సెల్లో ఉన్న డేటాని మనము 3 టైప్స్గా మనం ఎడిట్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ నెంబర్ 1 చూడండి, దీన్ని డబల్ క్లిక్ చేసి తీసుకోవచ్చు. డబల్ క్లిక్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏ సెల్లో మనం క్లిక్ చేస్తామో ఆ సెల్కి సంబంధించిన డేటా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్రస్ బార్లోకి వచ్చి మనకి ఎక్కడైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. అట్లానే ఈ F2 చూడండి, ఇక్కడికి వచ్చాను, ఎడిట్, F2 కొట్టాను, ఎడిట్ చేసుకోవచ్చు. F2 అట్లా F2 అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ F4. F4 ఈజ్ నథింగ్ బట్ రిపీట్ ద యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్ని నేను కలర్ చెప్పి మారుస్తాను, చేంజ్ చేశాను. ఇప్పుడు నేను ప్రెసెంట్ లాస్ట్ చేసిన యాక్షన్ ఏంటి, కలర్ చేంజ్ చేయటం. అదే నేను ఈ సెల్ నాకు ఎక్కడైతే కావాలో ఆ సెల్లో క్లిక్ చేసి F4 ప్రెస్ చేశాను అంటే లాస్ట్ యాక్షన్ ఏదైతే ఉందో అది రిపీట్ అవుతుంది. చూడండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ F5. ఈ F5 మనకు ఫస్ట్‌లో మనకు ఈ కంట్రోల్ జీ యూజ్ చేసాం, మీకు గుర్తుందో లేదో. మన గో టు స్పెసిఫైడ్ సెల్ కంట్రోల్ జీ యాక్షన్ ఏదైతే చేస్తదో అదే సేమ్ F5 చేస్తదనమాట. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఈ కంట్రోల్ జీ ఆర్ F5 గురించి మనం స్పెషల్‌గా సెపరేట్ వీడియో ఒకటి చేద్దామని, ఒకటి చేస్తాను, దాంట్లో మాట్లాడుకుందాం. F7. ఈ F7 అనేది స్పెల్ చెక్ అనమాట. డిస్ప్లేస్ ద స్పెల్లింగ్ డైలాగ్ బాక్స్ టు చెక్ స్పెల్లింగ్ ఇన్ ద యాక్టివ్ వర్క్షీట్ ఆర్ సెలెక్టెడ్ రేంజ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను F7 ప్రెస్ చేశానంటే ఈ ఎంటైర్ వర్క్ బుక్లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అది చెక్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ పేజ్ అప్ అని చూపించింది. పేజ్ అప్ ఒకటే వర్డ్ ఉంది, కానీ యాక్చువల్గా దీనికి కావాల్సింది పేజ్ స్పేస్ అప్. ఇక్కడ నేను చేంజ్ అన్నానంటే స్పెల్లింగ్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అట్లనే పేజ్ డౌన్కి వచ్చింది చూడండి, చేంజ్. F7 అనే స్పెల్ చెక్ కోసం యూజ్ అవుతుంది అనమాట. అండ్ అట్లానే F11. ఈ F11 ఎందుకు యూజ్ అవుతుంది అంటే చార్ట్ని ఇన్సర్ట్ చేయడానికి. ఇప్పుడు ఈ షీట్ 1, షీట్ 2 ఈ మామూలు వర్క్ షీట్స్ ఉన్నాయి కదా, అట్లానే మనం చార్ట్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, F11 ప్రెస్ చేశాను, ఈ చార్ట్ క్రియేట్ అయింది చూడండి. ఈ చార్ట్ గురించి మనం సపరేట్గా ఒక వీడియో చేద్దాము, ఇబ్బంది లేదు. జస్ట్ మనకు ఈ ఫంక్షన్ కీస్ గురించి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ F12. ఈ F12 ఈజ్ నథింగ్ బట్ సేవ్ యాజ్. డిస్ప్లేస్ ద సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్. ఇప్పుడు మనం ఇదే ఫైల్ని వేరే నేమ్తో సేవ్ చేసుకోవాలనుకోండి, దాన్ని మనం F12 ప్రెస్ చేస్తాము. F12 ప్రెస్ చేసాము అంటే ఇప్పుడు నేను ఈ ఫైల్కి నేను షార్ట్ కట్ కీస్ అని పెట్టున్నాను. నేను షార్ట్ కట్ కీస్ పక్కన ఈ 1 అని పెట్టి సేవ్ అన్నాను అంటే ఈ షార్ట్ కట్ కీస్ 1 అనగా సేవ్ అవుతుంది. దానికోసం మనకు అది యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యారో కీస్. కంట్రోల్ పట్టుకొని యారోస్ ప్రెస్ చేసాము అంటే మన వర్క్ షీట్లో లాస్ట్ టెక్స్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాకా వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ
స్టార్టింగ్‌లో నేను ఇక్కడ ఉన్నాను. మన లాస్ట్ టెక్స్ట్ ఎక్కడుంది? ఈ సెల్‌లో ఉంది. లేదా ఇప్పుడు మన లాస్ట్ టెక్స్ట్ ఎక్కడుంది? ఎఫ్‌లో ఉంది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ప్రెస్ చేసి రైట్ యారో గాన ప్రెస్ చేశానంటే మన లాస్ట్ టెక్స్ట్‌కి వచ్చేస్తది. అదే ఇప్పుడు ఆహ్, ఈ సెల్‌లో చూడండి లాస్ట్ టెక్స్ట్ వచ్చేసి సి దాకే ఉంది. ఇప్పుడు చూడండి నేను కంట్రోల్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేశాను ఎక్కడి దాకే వస్తది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి గనక మళ్ళా రైట్ యారో గనక ప్రెస్ చేసాము అంటే ఎక్సెల్‌లో లాస్ట్ సెల్‌కి వచ్చేస్తాయి. ఎండ్ సెల్ దాని తర్వాత సెల్స్ లేవు. ఓకేనా? అట్లానే సేమ్ కంట్రోల్ పట్టుకొని అప్ యారో, డౌన్ యారో. దానికి మనం యారో కీస్ యూజ్ అవుతదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ స్పేస్. ఈ కంట్రోల్ స్పేస్ ఎందుకు యూజ్ అవుతది అంటే సెలెక్ట్ ఎంటైర్ కాలమ్. ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని స్పేస్ గనక ప్రెస్ చేశాను అంటే ఈ ఎంటైర్ కాలమ్ ఏదైతే ఉందో ఈ కాలమ్ మొత్తం సెలెక్ట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఈ సి అనుకున్నాను. ఈ సి మొత్తం సెలెక్ట్ అవుతది. ఇప్పుడు చూడండి ఏ, బి, సి మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఎందుకు సెలెక్ట్ అవుతుందంటే ఈ ఈ డేటాలో ఎక్కడి వరకైతే మనకు మెర్జ్ అయ్యి ఉంటదో ఆ మెర్జ్ అయినందువల్ల ఈ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కంట్రోల్ పట్టుకొని స్పేస్ క్లిక్ చేస్తే ఈ ఎంటైర్ ఈ కాలమ్ ఏదైతే ఉందో మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ఈజ్ షిఫ్ట్ స్పేస్. ఈ షిఫ్ట్ స్పేస్ ఎందుకు యూజ్ అవుతది అంటే మనం సెలెక్టెడ్ రో ఏదైతే ఉందో ఇప్పుడు ఈ 47 అనే రో ఉంది కదా! ఈ రో మొత్తం ఎంటైర్ రో సెలెక్ట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను షిఫ్ట్ పట్టుకున్నాను స్పేస్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ చూడండి షిఫ్ట్ స్పేస్, షిఫ్ట్ స్పేస్ అట్లా ఎంటైర్ రో సెలెక్ట్ చేయడానికి షిఫ్ట్ స్పేస్ అనేది యూజ్ అవుతదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ ప్లస్ పేజ్ అప్ అండ్ పేజ్ డౌన్. రెండు చూద్దాము. కంట్రోల్ ప్లస్ పేజ్ అప్ అండ్ పేజ్ డౌన్. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫస్ట్ షీట్‌లో ఉన్నాను కాబట్టి ఈ పేజ్ అప్ అనేది మనకు యూజ్‌ఫుల్ కాదు. ఇది చూడండి కంట్రోల్ పట్టాను. పేజ్ డౌన్ ప్రెస్ చేస్తే దాని తర్వాత ఉన్న షీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ షీట్స్ అన్నీ మనకు సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని పేజ్ అప్ కొడుతున్నాను. పేజ్ డౌన్ ప్రెస్ చేసి నెక్స్ట్ షీట్‌కి వెళ్తది. ఓకేనా? దానికి మనకు కంట్రోల్ పేజ్ అప్ అండ్ కంట్రోల్ పేజ్ డౌన్ యూజ్ అవుతదనమాట. అండ్ కంట్రోల్ పట్టుకొని ప్లస్ ప్రెస్ చేసాము అంటే ఒక రోని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుతదనమాట. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని ప్లస్ ప్రెస్ చేశాను. రోనే కాదు కాలమ్స్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ప్లస్ చూడండి ఎంటైర్ రో, ఎంటైర్ రో సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నానంటే ఇది చూడండి. ఇంకోసారి చూపిస్తా చూడండి. ఇక్కడ నేను 50 మనం ఈ 50 ఏదైతే ఉందో ఈ సి50 దగ్గరున్నాము. కంట్రోల్ ప్లస్ ప్రెస్ చేస్తే ఎంటైర్ రో సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఇప్పుడు చూడండి. ఇంకొక రో ఇన్సర్ట్ అయిందనమాట. అట్లానే కంట్రోల్ పట్టుకొని ప్లస్ గనక మళ్ళీ ప్రెస్ చేసాము అంటే ఇన్సర్ట్ పాపప్ ఓపెన్ అవుతది. ఇన్సర్ట్ పాపప్‌లో ఎంటైర్ కాలమ్ ఉంది చూడండి. ఎంటైర్ కాలమ్ గనక ప్రెస్ చేసాము అంటే ఈ బికి, ఈ సికి మధ్యలో ఇంకొక కాలమ్ ఇన్సర్ట్ అవుతది. ఇప్పుడు చూడండి ఓకే అంటాను. ఇది చూసారా? సేమ్ దానికి మనకు ఈ కంట్రోల్ ప్లస్ అనేది యూజ్ అవుతది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ ప్లస్ మైనస్. కంట్రోల్ మైనస్ గనక ప్రెస్ చేసాము అంటే ఈ రో గానియండి, ఈ కాలమ్ గానియండి డిలీట్ చేయటానికి యూజ్ అవుతది. చూడండి కంట్రోల్ పట్టుకున్నాను. మైనస్ ప్రెస్ చేశాను. ఎంటైర్ రో ఉంది గదా! ఈ ఎంటైర్ రో గనక సెలెక్ట్ చేసి ఓకే అన్నాను అంటే ఈ రో డిలీట్ అయిపోయింది చూడండి. చూడండి కంట్రోల్ మైనస్ ఎంటైర్ రో ప్రెస్ చేసి ఓకే అన్నామంటే ఈ రో డిలీట్ అయిపోద్ది. అట్లనే కంట్రోల్ పట్టుకొని మైనస్ ప్రెస్ చేసి ఎంటైర్ కాలమ్ అని ఉంది చూసారా? ఎంటైర్ కాలమ్ ప్రెస్ చేసాము అంటే చూడండి మొత్తం డిలీట్ అయింది. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి. కంట్రోల్ మైనస్ ఎంటైర్ రో ఓకే. డిలీట్ అయిపోయింది చూడండి. అండ్ ఇక్కడ ప్రెస్ చేసి కంట్రోల్ మైనస్ అన్నాను. ఎంటైర్ కాలమ్ అన్నాను. ఓకే అన్నాను. ఈ డేటా డిలీట్ అయిపోయింది. అట్లా మనకు ఈ కంట్రోల్ మైనస్ అనేది యూజ్ అవుతది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ హోమ్. ఈ కంట్రోల్ హోమ్ ఎందుకు యూజ్ అవుతదంటే, మనం ఎంటైర్ ఈ వర్క్ షీట్‌లో ఎక్కడైనా ఉండని, ఎనీ సెల్ మనం ఎక్కడున్నా కూడా కంట్రోల్ పట్టుకొని హోమ్ ప్రెస్ చేసాము అంటే, టాప్ ఆఫ్ ది షీట్ ఏదైతే ఉందో ఐ మీన్ ఏ1 ఇప్పుడు ఈ ఈ 1కి మనం వచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి.
కంట్రోల్ హోమ్ ప్రెస్ చేశాను అంటే ఆటోమేటిక్గా A1కి వచ్చాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ ఎండ్. ఇప్పుడు మనం ఈ సేమ్ కంట్రోల్ హోమ్ లాగానే ఈ కంట్రోల్ ఎండ్ కూడా. ఇప్పుడు కంట్రోల్ హోమ్ అన్నప్పుడు మనం ఏదైతే మనం షీట్లో ఫస్ట్లోకి వెళ్ళామో అట్లానే కంట్రోల్ ఎండ్ గనక ప్రెస్ చేసాము అంటే ఈ వర్క్ షీట్లో మన డేటా ఏదైతే లాస్ట్ ఉందో ఆ లాస్ట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని తర్వాత డేటా లేదు, అందుకని లాస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నేను ఎక్కడైనా వచ్చి ఇక్కడ నంబర్ ఏదో ఒకటి డేటా ఇచ్చాను, కంట్రోల్ హోమ్ వచ్చి కంట్రోల్ ఎండ్ కనుక ప్రెస్ చేసామంటే ఇది చూడండి లాస్ట్ డేటాకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేశాను, కంట్రోల్ హోమ్కి వచ్చాను, మళ్ళీ కంట్రోల్ ఎండ్కి వస్తే నా లాస్ట్ డేటా ఏదైతే ఉందో ఆ లాస్ట్ డేటాకి వస్తుంది అనమాట. దానికి ఈ కంట్రోల్ ఎండ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. మన ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ వీడియోకి కొందరు కామెంట్స్ చేశారు. వాళ్ళలో ఈ మేడం వచ్చి పావని సుఖవాసి అంటారు, సూపర్ అన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మేడం మళ్ళీ మెసేజ్ పెట్టున్నారు, సూపర్ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ డి జయ అఫీషియల్ పెట్టున్నారు, సూపర్ సార్ అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మురళీ బై క్రియేషన్స్, ఈ బ్రదర్ మెసేజ్ పెట్టున్నారు, కంప్యూటర్లోనే ఎక్సెల్ పంపు సార్, ఫుల్ డీటెయిల్స్ కావాలి. చేస్తాను బ్రదర్, యాక్చువల్గా అదే ప్రాజెక్ట్ చేస్తున్నాను, కాకపోతే నాకు వర్క్లోడ్ ఎక్కువ ఉండటం వల్ల నేను వీడియోస్ చేయడానికి డిలే కూడా కొంచెం బాగా డిలే అవుతుంది. సో నేనైతే అదే ప్రాజెక్ట్ మీద ఉన్నాను, 100% నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యువర్ కైండ్ మెసేజ్. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.